మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు శనివారం గోవింద ద్వాదశి. దీనినే నృసింహ ద్వాదశిగా పిలుస్తారు. ఇది ఎంతో పవిత్రమైన మరియు శక్తివంతమైన రోజు. ఈరోజు మీరు గుర్తుపెట్టుకొని ఈ ఆకు తింటే చాలు ఆయుష్ పెరుగుతుంది, రోగాలు దోషాలు కష్టాలు పోతాయి, మీ దశ మారిపోతుంది. ఇక ఇంట్లో కనకవర్షం కురుస్తుంది. భక్త ప్రహ్లాదుని రక్షించడం కోసం, హిరణ్యకశిపుణ్ణి అంతం చేయటం కోసం స్వామివారు ఆవిర్భవించిన ఈ తిథికి ఆధ్యాత్మికంగా ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ పవిత్రమైన ద్వాదశి రోజున మనం ఒకే ఒక్క చిన్న ఆకును తింటే చాలు మన తలరాతే మారిపోతుంది. ఈ ఒక్క ఆకు మన శరీరంలోని రోగాలను హరించడమే కాకుండా మన జాతకంలో ఉండే దోషాలను తొలగించి ఆయుష్ను పెంచి దరిద్రాన్ని దూరం చేస్తుంది. అంతేకాదు ఈరోజు ఆ ప్రత్యేకమైన ఆకును తింటే ఆ ఏడాది పొడవునా మీ ఇంట్లో కనకవర్షం కురుస్తుంది. మీరు వద్దన్న ధనం వచ్చి మీ ఇంట్లో చేరుతుంది. మరి ఇంతకీ ఈరోజు ఏ ఆకు తింటే మహాపుణ్యం వస్తుందో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, వివరాల్లోకి వెళ్లే ముందు మీకు ఒక చిన్న విన్నపం. ఈ సమాచారం మీకు పుణ్యాన్ని కలిగిస్తుంది కాబట్టి ఈరోజే ఈ విషయాన్ని 10 మందికి తెలిసేలా చేయండి. అలాగే ఆ లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులు మీపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ భక్తితో కామెంట్ బాక్స్లో ఓం నరసింహాయ నమః అని రాయండి. హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం పాల్గొన మాసంలోని శుక్లపక్ష ద్వాదశి తిథిని నరసింహ ద్వాదశి లేదా గోవింద ద్వాదశి అని ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. శ్రీ మహావిష్ణువు దుష్ట శిక్షణ కోసం, శిష్ట రక్షణ కోసం ధరించిన అత్యంత శక్తివంతమైన అవతారాలలో నరసింహ అవతారం 4వది మరియు అత్యంత విశిష్టమైనది. సాధారణంగా భక్తులు నరసింహ జయంతిని పాల్గొన మాసంలో వచ్చే శుద్ధ ద్వాదశి నాడు జరుపుకుంటారు. ఈ ద్వాదశికి ఒక ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంది. హిరణ్యకశిపుని సంహరించి తన పరమభక్తుడైన ప్రహ్లాదుని కాపాడడానికి స్వామి స్తంభం నుండి ఉద్భవించిన ఆ దివ్య శక్తిని ఆరాధించడం వల్ల జాతకంలోని దోషాలు, ముఖ్యంగా శని మరియు కుజదోషాల ప్రభావం తగ్గుతుందని పెద్దలు చెప్తూ ఉంటారు. ఈ రోజున చేసే పూజల వల్ల శత్రువులపై విజయం లభించడమే కాకుండా అపమృత్యు భయాలు తొలగిపోయి ఆయురారోగ్యాలు చేకూరుతాయి. ఈ పవిత్ర దినాన ఉదయాన్నే లేచి ఇల్లంతా శుభ్రం చేసుకొని ఇంటి ముందు ముగ్గు వేసుకొని స్నానం చేసి ఎర్రటి రంగులో ఉండే దుస్తులు ధరించాలి. ఈరోజు ఎర్రటి రంగులో ఉండే దుస్తులు ధరిస్తే మంచిది. ఆ పూజ గదిలో నరసింహస్వామి ఫోటో ఉంటే గంధము కుంకుమలతో అలంకరించాలి. నరసింహస్వామి ఫోటో లేకపోతే వెంకటేశ్వర స్వామి, విష్ణుమూర్తి, రాముడు, కృష్ణుడు ఇలా స్వామివారి అవతారంలో ఉన్న ఏదో ఒక ఫోటోను అలంకరించి పూజ చేసుకోవాలి. స్వామికి అత్యంత ప్రీతికరమైన తులసి దళాలు, పద్మాలు లేదా ఎర్రటి సుగంధ పుష్పాలతో పూజించడం వల్ల విశేష ఫలితం ఉంటుంది. పూజల్లో భాగంగా నరసింహ అష్టోత్తర శతనామావళిని, నరసింహ కవచాన్ని పారాయణం చేయాలి. నైవేద్యం విషయానికి వస్తే నరసింహస్వామికి పానకము, వడపప్పు అంటే ఎంతో ఇష్టం. బెల్లం, మిరియాల పొడి, యాలకుల తయారు చేసిన పానకాన్ని సమర్పించడం వల్ల స్వామి శాంతిస్తాడని భక్తుల నమ్మకం. వీటితో పాటు క్షీరాన్నం కూడా నైవేద్యంగా పెట్టవచ్చు. పూజ పూర్తయిన తర్వాత కర్పూర నీరాజనం ఇచ్చి స్వామికి సాష్టాంగ నమస్కారం చేయాలి. ఈ రోజున బ్రాహ్మణులకు లేదా పేదలకు అన్నదానం చేయటం, వస్త్రదానం చేయటం వల్ల 1000 అశ్వమేధ యాగాలు చేసినంత పుణ్యఫలం లభిస్తుందని పురాణాలు ఘోషిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా భయం, ఆందోళనతో ఉండేవారు ఈ రోజున నరసింహస్వామిని ధ్యానిస్తే మనోధైర్యం సిద్ధిస్తుంది. సాయంత్రం వేళల్లో కూడా దీపారాధన చేసి లక్ష్మీ సమేత నరసింహస్వామిని కొలవటం వల్ల ఆర్థిక ఇబ్బందులు తొలగి ఐశ్వర్యం కలుగుతుంది. ఈ విధంగా భక్తి శ్రద్ధలతో నరసింహ ద్వాదశి పూజ ఆచరిస్తే సకల శుభాలు కలుగుతాయి. ఇక అసలు విషయానికి వస్తే నరసింహ ద్వాదశి నాడు ప్రకృతి మనకు అందించే ఒక అద్భుతమైన వరం తులసి ఆకు. తులసి అంటేనే సాక్షాత్తు లక్ష్మీ స్వరూపం. నారాయణుడికి అత్యంత ప్రీతికరమైనది ఈ తులసి. అందుకే ఆయనను తులసి ప్రియుడు అని కూడా పిలుస్తారు. సాధారణంగా తులసి ఆకును మనం ప్రతిరోజు పూజలో వాడుతూ ఉంటాం. కానీ నరసింహ ద్వాదశి రోజున ఈ ఆకుకు ఉండే శక్తి అనంతం. ఈ రోజున తులసి ఆకులో విపరీతమైన ఔషధ గుణాలు మరియు దైవిక శక్తులు నిండి ఉంటాయి. ప్రకృతిలోని శక్తులన్నీ ఈ రోజున తులసి మొక్కలో కేంద్రీకృతమై ఉంటాయి. ఈ ఆకులలో ఉండే జీవశక్తి మన శరీరంలోని రక్త దోషాలను శుద్ధి చేయటమే కాకుండా మన చుట్టూ ఉన్న జాతక దోషాలను, ముఖ్యంగా అపమృత్యు భయాలను తొలగించే శక్తిని కలిగి ఉంటుంది. పూర్వకాలంలో ఋషులు, మునులు కేవలం తులసి దళాలను భుజించి సంవత్సరాల తరబడి తపస్సు చేసేవారు. అటువంటి మహత్తరమైన శక్తి గల తులసి ఆకును ఈ నరసింహ ద్వాదశి రోజున తినటం వల్ల మీ జీవితం ఒక
కొత్త మలుపు తిరుగుతుంది. ముఖ్యంగా అప్పుల బాధలతో సతమతమవుతున్న వారికి, అనారోగ్యంతో బాధపడుతున్న వారికి ఈ తులసి ప్రసాదం ఒక దివ్య ఔషధంలా పనిచేస్తుంది. జాతకంలో శనిదోషం లేదా కుజదోషం ఉన్నవారు ఈ ఆకును తింటే ఆ దోషాల తీవ్రత తగ్గుతుంది. ఈ నరసింహ ద్వాదశి రోజున తులసి ఆకును ఎలా స్వీకరించాలో ఇప్పుడు స్పష్టంగా తెలుసుకుందాం. ముందుగా ఉదయాన్నే లేచి శుచిగా స్నానం చేసి లక్ష్మీ నరసింహ స్వామిని మనస్సులో స్మరించుకోండి. ఆ తర్వాత పూజలు చేయని తులసి చెట్టు దగ్గరకు వెళ్ళి ఆ తల్లికి నమస్కారం చేసుకుని అనుమతి కోరుతూ కేవలం 2 లేదా 3 తులసి దళాలను మాత్రమే కొయ్యండి. అంటే మీ ఇంట్లో ఎంతమంది ఉంటే అన్ని ఆకులు కొయ్యండి. గుర్తుంచుకోండి, తులసిని కోసేటప్పుడు గోర్లతో గిచ్చకూడదు, చాలా సున్నితంగా కొయ్యాలి. తెచ్చిన ఈ ఆకులను గంగాజలం లేదా శుభ్రమైన నీటితో కడిగి మీ పూజా గదిలో ఉన్న నరసింహస్వామి పటం ముందు లేదా విగ్రహం ముందు ఉంచండి. నరసింహస్వామి ఫోటో లేకపోతే వెంకటేశ్వర స్వామి, విష్ణుమూర్తి ఫోటో ముందు అయినా పెట్టవచ్చు. తర్వాత 21 సార్లు ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం తర్వతో ముఖం నృసింహం భీషణం భద్రం మృత్యు నమామ్యహం అనే మంత్రాన్ని జపించండి. ఈ మంత్రం చదవటం వల్ల ఆ తులసి ఆకులకు స్వామివారి సంపూర్ణ శక్తి ఆవాహన అవుతుంది. ఒక 5 నిమిషాల తర్వాత ఆ తులసి ఆకులను ప్రసాదంగా స్వీకరించాలి. ఇంట్లోని కుటుంబ సభ్యులందరికీ ఒక్కొక్క ఆకును ఇవ్వండి. ఒక్కొక్కరు ఒక ఆకును తినండి. ఈ ఆకును నమలకూడదని కొందరు చెప్తూ ఉంటారు. ఎందుకంటే తులసితో పాదరసం ఉంటుంది కాబట్టి దాన్ని మింగటం ఉత్తమం. ఒకవేళ చిన్నపిల్లలు నేరుగా మింగలేకపోతే ఆకును కొంచెం తేనెలో కలిపి ఇవ్వవచ్చు. పెద్దవారు కూడా ఉండి ఆకు తినలేకపోతే తేనెలో కలిపి తినవచ్చు. తేనె మరియు తులసి కలయిక వల్ల శరీరంలోని రోగనిరోధక శక్తి అద్భుతంగా పెరుగుతుంది. ఈ ప్రక్రియను చేయటం వల్ల మీ శరీరంలోని నకారాత్మక శక్తి అంతా తొలగిపోయి సానుకూల ఆలోచనలు కలుగుతాయి. తులసి ఆకులో ఉండే శక్తి నరసింహస్వామి అనుగ్రహంతో తోడై మీ కుటుంబానికి ఒక రక్షణ కవచంలా మారుతుంది. అంతేకాదు, ఈరోజు ఇలా తులసి ఆకును దేవుడి ఫోటో ముందు పెట్టి తర్వాత మనం తింటే అప్పుల బాధలు తొలగిపోయి ఆర్థికంగా నిలదొక్కుంటారు. శరీరంలో ఉన్న రోగాలు నయమే, కొత్త ఉత్సాహం వస్తుంది, ఆయుష్ కూడా పెరుగుతుంది. ఈ ఒక్క చిన్న పని మీ జీవితాన్ని అద్భుతంగా మార్చేస్తుంది. జాతక చక్రంలో గ్రహాల అనుకూలత లేకపోయినా ఈ దైవిక శక్తి మిమ్మల్ని కాపాడుతుంది. అందుకే మన పెద్దలు తులసీనా నాస్తి అన్నారు. అంటే తులసితో సమానమైనది ఏదీ లేదని అర్థం. అటువంటి తులసిని నరసింహ ద్వాదశి నాడు స్వీకరించడం ద్వారా మీరు పొందే పుణ్యం వేల యజ్ఞాలు చేసినంత ఫలితాన్ని ఇస్తుంది. కేవలం తులసి ఆకును తినటమే కాకుండా ఈ రోజున గోమాతను పూజించటం వల్ల కూడా విశేషమైన ఫలితాలు లభిస్తాయి. నరసింహ ద్వాదశి రోజున గోమాతకు పచ్చిగడ్డి లేదా బెల్లం కలిపిన గోధుమ పిండిని ఆహారంగా తినిపిస్తే మీ పితృదోషాలు తొలగిపోతాయి. గోవు శరీరంలో 3 దేవతలు కొలువై ఉంటారు కాబట్టి ఆ రోజున ఆవుకు సేవ చేయటం అంటే సాక్షాత్తు నారాయణుడికి సేవ చేయటమే. ముఖ్యంగా ఆర్థిక ఇబ్బందులు ఉన్నవారు ఈరోజు ఆవుకు అరటి పండ్లు తినిపిస్తే లక్ష్మీదేవి కటాక్షం కలిగి ధనలాభం కలుగుతుంది. అదేవిధంగా నరసింహ ద్వాదశి రోజున ఎవరైతే పేదవారికి పానకం లేదా వడపప్పు ప్రసాదంగా పంచుతారో వారికి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. నరసింహస్వామికి పానకం అంటే మహాప్రాణం. ఆయన ఉగ్రరూపంలో ఉంటారు కాబట్టి ఆ చల్లని పానకం ఆయన శాంతించడానికి చిహ్నంగా సమర్పిస్తారు. ఆ పానకాన్ని మనం స్వీకరించడం వల్ల మనలోని కోపము, అశాంతి తగ్గి మనసు ప్రశాంతంగా మారుతుంది. ఈ పవిత్రమైన రోజున కొన్ని తప్పులు చేయకుండా ఉండటం కూడా ముఖ్యం. ఈరోజు ఎవరినీ కించపరచకూడదు, అబద్ధాలు ఆడకూడదు, గోర్లు వెంట్రుకలు కత్తిరించకూడదు, మహాపాపం తగులుతుంది. విష్ణు భక్తులకు అత్యంత ప్రీతికరమైన పవిత్రమైన రోజు గోవింద ద్వాదశి. ఈ రోజున శ్రీ మహావిష్ణువును నరసింహ అవతారంలో పూజిస్తారు కాబట్టి దీనిని నరసింహ ద్వాదశి అని కూడా పిలుస్తారు. సంతోషకరమైన సంపన్నమైన జీవితాన్ని కోరుకునేవారు ఈ రోజున స్వామివారి ఆశీస్సులు పొందుతారు. ఈ పర్వదినాన గంగా, యమున, గోదావరి ఇంటి పుణ్య నదుల్లో స్నానం చేయడం అత్యంత శ్రేష్టం. ఒకవేళ మీకు పుణ్య నదులు అందుబాటులో లేకపోయినా చింతాల్సిన పని లేదు. మీరు ఇంట్లోనే స్నానం చేసేటప్పుడు ఒక చిన్న పని చేస్తే గంగా స్నానం చేసినంత పుణ్యం లభిస్తుంది. స్నానం చేసే ముందు ఒక చెంబుడు నీటిని చేతితో పట్టుకుని గంగా 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 అని 3 సార్లు మనస్ఫూర్తిగా స్మరించి ఆ నీటిని తల మీద పోసుకోవాలి. గంగాజలం విష్ణు పాదాల నుండి పుట్టి శివుని శిరస్సు నుండి ప్రవహిస్తుంది కాబట్టి అది సకల పాపాలను హరిస్తుంది. ఇలా చేయటం వల్ల మీ మహాపాతకాలు సైతం పటాపంచలవుతాయని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. ఈ నరసింహ ద్వాదశి విశిష్టత గురించి వరాహ పురాణంలో ఒక అద్భుతమైన కథ ఉంది. ఈ కథను శ్రద్ధగా విన్నా చాలు సకల శుభాలు కలుగుతాయి. పూర్వం వస్తుడు అనే ఒక చక్రవర్తి ఉండేవాడు.
తన రాజ్యాన్ని ప్రజలను కన్న బిడ్డల వలె పరిపాలిస్తూ ధర్మానికి మారుపేరుగా నిలిచిన అతనికి కాల పరీక్ష ఎదురయ్యింది. పొరుగుదేశపు శత్రురాజులు అకస్మాత్తుగా దండెత్తి వస్తుడి సైన్యాన్ని చిత్తు చేసి రాజ్యాన్ని కైవసం చేసుకున్నారు. దిక్కుతోచని స్థితిలో ప్రాణరక్షణ కోసం అడవుల పాలైన రాజు పరమ శాంతమూర్తి అయిన వశిష్ఠ మహాముని ఆశ్రమానికి చేరుకున్నాడు. అక్కడ నిరాడంబరంగా ఉంటూ మహర్షికి సేవలు చేస్తూ గడపసాగాడు. రాజు అంతరంగంలోని వ్యధను గమనించిన వశిష్ఠ మహర్షి ఒకనాడు అతడిని పిలిచి, రాజా, ఎన్ని రోజులుగా నా ఆశ్రమంలో ఉంటూ ఎంతో వినయంతో నన్ను సేవిస్తూ ఉన్నావు. నీ కళ్ళల్లో ఏదో తెలియని దిగులు కనిపిస్తోంది. నీకు కలిగిన కష్టం ఏమిటో చెప్పు అని ప్రశ్నించాడు. అప్పుడు వస్తుడు తన రాజ్య చ్యుతిని, శత్రువుల దాడిని వివరించి పోగొట్టుకున్న వైభవాన్ని తిరిగి పొందే మార్గం చూపమని వేడుకున్నాడు. అప్పుడు మహర్షి చిరునవ్వుతో, నాయనా, చింతించకు. పాల్గొన మాసంలోని శుద్ధ ద్వాదశి ఎంతో పవిత్రమైనది. దీనిని నృసింహ ద్వాదశి అంటారు. ఆ రోజున గంగానదిలో స్నానమాచరించి ఒక దివ్య మండపాన్ని ఏర్పాటు చేసి కలశంపై బంగారు నరసింహస్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించి భక్తితో పూజించు. ఈ వ్రతాన్ని అత్యంత నిష్ఠతో ఆచరిస్తే నీ పాపాలు తొలగి ఆ ఉగ్ర నరసింహుడు శాంతించి నీకు తోడుగా నిలుస్తాడు అని ఉపదేశించాడు. మహర్షి మాటలను వేదవాక్కుగా భావించిన రాజు అదే ప్రకారంగా ద్వాదశి వ్రతాన్ని ఆచరించాడు. రాజు అచంచలమైన భక్తికి మెచ్చిన నరసింహస్వామి తేజోమయుడు ప్రత్యక్షమై శత్రు సంహారానికి శక్తివంతమైన సుదర్శన చక్రాన్ని అనుగ్రహించాడు. ఆ చక్ర ప్రభావంతో శత్రువులందరినీ జయించి వస్తుడు తిరిగి తన రాజ్యాన్ని పొంది సుఖ సంతోషాలతో జీవించాడు. ఈ పవిత్ర కథను విన్నా చదివిన నిరుపేదలకు ఉద్యోగ ప్రాప్తి, దరిద్ర బాధలు తొలగి ధన సంపదలు కలుగుతాయి. కాబట్టి ఈ పవిత్రమైన రోజున నరసింహస్వామిని పూజించి లేదా స్మరించి ఆరాధిస్తే సకల శుభాలు కలుగుతాయని పురాణాలు ఘోషిస్తూ ఉన్నాయి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.